ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రకాశం బ్యారేజీ మంగళగిరి రోడ్డుకు అనుసంధానించనున్నారు. ఇందుకోసం కొండవీటి లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక భాగంలో పశ్చిమ డెల్టా కాలువపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. ఈ పనులు పూర్తి అయితే అమరావతి విజయవాడ మధ్య విశాలమైన మార్గం అందుబాటులోకి వస్తుంది. కరకట్ట ప్రయాణ కష్టాలు తప్పుతాయి. దీనిపై మరింత సమాచారం అమరావతి నుంచి మా కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రజెంట్ ఫేజ్ 2 సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. దానిలో భాగంగా ప్రకాశం బ్యారేజ్కు సమీపంలో కొండవీటి లిఫ్ట్ ప్రాజెక్టు వెనుక భాగంలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ లేదంటే బకింగ్హామ్ కెనాల్ మీద పెద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణ పనులు ప్రజెంట్ వేగంగా జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ పూర్తయితే ఫేజ్ 2లో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు నేరుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీదుగా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ రోడ్డు మంగళగిరి రోడ్డు ఏదైతే ఉందో దీనికి కనెక్ట్ అవుతుంది. ప్రజెంట్ అమరావతి వెళ్ళాలంటే కరకట్ట రోడ్డును మాత్రం వినియోగించాల్సి ఉంటుంది. అది ఒకే ఒక లేన్ కలిగిన రోడ్డు కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ఇక్కడ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అటు విజయవాడ నుంచి కానీ మంగళగిరి నుంచి కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ బ్రిడ్జ్ మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డు గుండా వెళ్ళి నేరుగా అమరావతి ప్రాంతానికి సులభంగా చేరుకోవచ్చు. సో దానిలో భాగంగా తొందరగా ఈ రోడ్డుని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి పెద్ద ఎత్తున వేగంగా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇక బ్రిడ్జ్ నిర్మాణ విషయానికి వచ్చినట్లయితే మొత్తంగా పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్తో ఉండే విధంగా బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. 128 మీటర్ల పొడవు 4 లేన్ల రోడ్డు ఉండే విధంగా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తుంది ఎన్సీసీ అనే సంస్థ. మొత్తం 70 కోట్ల రూపాయల్ని బ్రిడ్జ్ నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖర్చు పెడుతుంది. హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఇలాంటి మోడల్లోనే గతంలో బ్రిడ్జిలు నిర్మించారు. అవి పూర్తిగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో అలాంటి బ్రిడ్జిని ఇక్కడ నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తంగా 21 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో ఫేజ్ 1లో భాగంగా మనకి 14 కిలోమీటర్ల రోడ్డుని 2014-19 మధ్య కాలంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. తర్వాత ల్యాండ్ పూలింగ్ సమస్య కారణంగా ఫేజ్ 2 నిర్మాణ పనులు జరగలేదు. ప్రజెంట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి ల్యాండ్ తీసుకున్నాక ఫేజ్ 2లో రోడ్డుని నిర్మిస్తుంది. సో దానిలో భాగంగానే ఇక్కడ మనకి బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. సో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే సీడ్ యాక్సెస్ రోడ్ నేరుగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. అప్పుడు అమరావతి ప్రాంతానికి సులభంగా ప్రతి ఒక్కరూ కూడా చేరుకోవచ్చు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ పూర్తయితే అమరావతి ప్రాంతానికి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఒక ముఖద్వారంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ వంశీతో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్ అమరావతి. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.